సో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి స్మాల్ ఫార్మర్స్ యొక్క రోల్, అలాగే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం ఈరోజు అకాడమిక్ డిస్కషన్స్లో చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఇండియాలో ఉన్నటువంటి రోల్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్. చిన్న తరహా ఫార్మర్స్, మనకి వ్యవసాయ రంగంలో చిన్న ఫార్మర్స్ అనే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. అది ఎలా డివైడ్ చేస్తాం, స్మాల్ ఫార్మర్ అని ఎవరిని అంటాం అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ కంటెంట్స్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్. సరే, ఇవన్నీ మీకు నేను తర్వాత చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఒకసారి చూస్తే, ఇండియాస్ పాపులేషన్ ఈజ్ 1.21 బిలియన్ ఇన్ 2011. అలాగే 67% ఆర్ రూరల్. మెజారిటీ ఆర్ ఇన్ అగ్రికల్చర్. మొత్తం భారతదేశ జనాభా 1.21 బిలియన్ అయితే, అంటే 121 కోట్లు అండి 2011 జనాభా లెక్కల ప్రకారం. అందులో 67% మంది జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటున్నారు. 67 ఆర్ రూరల్. అలాగే మెజారిటీ ఆర్ ఇన్ అగ్రికల్చర్. ఈ 67% గ్రామాల్లో నివసించే జనాభాలో మెజారిటీ జనాభా ఎక్కడ ఉంటున్నారు అంటే వ్యవసాయ రంగంలోనే ఉంటున్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఆల్దో ఇట్ కంట్రిబ్యూట్స్ ఓన్లీ 15% ఆఫ్ జీడిపి, ద షేర్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ అబౌట్ 55. ఈ 67% గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రూరల్ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏదైతే ఉందో, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఆ వ్యవసాయ రంగం. సో ఆ వ్యవసాయ రంగంలో ఉన్నారు. అలాగే దే కాంట్రిబ్యూట్ 15% ఆఫ్ జీడిపి. అంటే 67% మంది జనాభా కేవలం 15% జీడిపిని మాత్రమే ఇస్తున్నారు. కానీ 55% ఆఫ్ ది వర్కర్స్ అనేవాళ్ళు అగ్రికల్చర్ అనేటటువంటి సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఇండియన్ ఎకానమీలో 121 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 27% మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ ఆ 67%లో ఉన్న మెజారిటీ జనాభా కూడా అగ్రికల్చర్లోనే ఉన్నారు. ఆ అగ్రికల్చర్ అనేది ఇండియన్ ఎకానమీలోనే చాలా కీ రోల్ అనేది పోషిస్తుంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మనకి వ్యవసాయ రంగం మీదనే ఆధారపడింది అనేది మనకు అర్థమైపోతూనే ఉంది. మెజారిటీ జనాభా అనే వాళ్ళు అగ్రికల్చర్లో ఉన్నారు. కానీ మెజారిటీ జనాభా మనకి 15% ఆఫ్ ద జీడిపిని మాత్రమే ఇస్తున్నారు. సో ద షేర్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ అబౌట్ 55%. అంటే 55% వర్కర్స్ అనేవాళ్ళు మనకి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఇక్కడ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో మార్జినల్, స్మాల్ ఫార్మర్స్ యొక్క డామినేషన్ ఉండడాన్ని మనం గమనించాలి. అలాగే మేజర్ క్రాప్స్ వచ్చేసి మన భారతదేశంలో రైస్, వీట్, మేజ్, తర్వాత కొరో సీరియల్స్, గ్రౌండ్నట్, కాటన్, షుగర్ కేన్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో సౌత్ ఇండియా లాంటి, అంటే సౌత్ ఇండియా వైజ్ అయితేనేమో రైస్ ఎక్కువ కన్జంప్షన్ ఉంది. తర్వాత
నార్త్ ఇండియా సైడ్ అయితేనేమో వీట్ ఎక్కువ కన్జ్యూమ్షన్ ఉంది. ఇక కాటన్, షుగర్ కేన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ క్రాప్స్ ఏంటి అంటే ఇవే. రైస్, వీట్, మైస్, ఈ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత గ్రౌండ్ నట్ కానివ్వండి, వేరుశెనగ, పత్తి, తర్వాత చెరుకు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కూరగాయలు, పండ్లు ఏవైతే ఉన్నాయో అవి. ఇవి మెయిన్ ప్రధానమైనటువంటి పంటలు అయితే ఈ మూడు అనుకోవాలి. రైస్ కానీ, వీట్ కానీ, మైస్, ఇవన్నీ మనకి ఫుడ్ క్రాప్స్ అనుకుంటే. కమర్షియల్ క్రాప్స్ వచ్చేసి మనకి గ్రౌండ్ నట్ కానివ్వండి, తర్వాత కాటన్, షుగర్ కేన్, ఇవి కమర్షియల్ క్రాప్స్ కింద ఉన్నాయి. సో ఏదేమైనా దేశంలో మేజర్ క్రాప్స్ అనేవి ఇవి. 60% ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా ఈజ్ రెయిన్ఫెడ్. మొత్తం 100లో 60% భూమి అనేది కల్టివేషన్ అంటే వ్యవసాయం చేస్తున్న దాంట్లో, మొత్తం కల్టివేట్ చేసేటటువంటి దాంట్లో 60% కల్టివేటెడ్ ఏరియా రెయిన్ఫెడ్, వర్షాధారం మీద ఆధారపడి ఉంది ఇండియాలో. ఓన్లీ 40% ఏరియా ఈజ్ అండర్ ఇరిగేషన్. సో ఈ 60 + 40 100 అంటే మొత్తం సాగు చేసే భూమి 100 అనుకుంటే దాదాపు 60% సాగు చేస్తున్నటువంటి భూమికి నీటిపారుదల సౌకర్యాలు ఏమీ లేవు. ఇదంతా కూడా మనకి వర్షాధారం మీదనే ఆధారపడి ఉంది. కేవలం 40% ఆఫ్ ఏరియా ఏదైతే ఉందో వాటికి మాత్రమే డ్యామ్స్ కానీ, తర్వాత కెనాల్స్ కానీ నిర్మాణం జరిగి మనకి పూర్తిగా నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి భూమి, వ్యవసాయ సాగు చేసేటటువంటి భూమి 40% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. ఇకపోతే రూరల్ పావర్టీ ఈజ్ 41% ఇన్ 2004-05. 2004-05 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతం యొక్క పేదరికం ఎంత అంటే 41%. అగ్రికల్చర్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. ఇన్ అదర్ వర్డ్స్, the policies of province are also important. అంటే మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో వ్యవసాయం అనేది ఇట్స్ ఎ స్టేట్ సబ్జెక్ట్. ఇక ఏదేమైనప్పటికీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఇచ్చాను. ఉన్న జనాభాలో 67 రూరల్లో ఉంటే అందులో మెజారిటీ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. అలాగే ఆ మెజారిటీ వ్యవసాయంలో పనిచేసే జనాభా కేవలం 15% జీడిపిని ఇస్తున్నాయి. కానీ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వర్కర్స్ మాత్రం 55% ఉన్నారు. ఈ 55%లో కూడా మెజారిటీ ఫార్మర్స్ ఎవరు అంటే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్, అంటే చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. చిన్న సన్నకారు రైతుల డామినేషన్ అనేది వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉన్నదాన్ని మనం గమనించాలి. ఇకపోతే భారతదేశంలో పండే ప్రధానమైనటువంటి పంటలను ఇచ్చాను. అలాగే మొత్తం ఉన్నటువంటి భూమిలో 40% భూమి మాత్రమే ఇరిగేటెడ్ ఏరియాగా ఉంది. మిగిలిన 60% భూమి మనకి ఎలా ఉంది అంటే పూర్తిగా వర్షం పైన ఆధారపడి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దేశంలో ఉన్నటువంటి పేదరికంలో 41% ఇక్కడ 2004-2005 లెక్కల ప్రకారం 41% అనేది ఇక్కడ మనకి పేదరికంలో ఉన్నట్టుగా చూపిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ స్టాటిస్టిక్స్. సో దీంతో మన పిక్చర్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇక చూస్తే పెర్ఫార్మెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రోత్ పెర్ఫార్మెన్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. చూడండి, భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మనకి 2010-11 లెక్కల దాకా చూస్తే 50-51 నుంచి 64-65 వరకు చూస్తే గ్రోత్ రేట్ ఎంత ఉంది పెర్ఫార్మెన్స్ అంటే 2.51. అలాగే 67-68 నుంచి చూసి 67-68 సంవత్సరం నుంచి 80-81 వరకు చూస్తే మన వృద్ధి రేటు, వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.20, అంటే కొంత పడిపోయింది. కానీ ఈ 67-68 ప్రాంతంలోనే మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది బీజం పడింది. హరిత విప్లవం అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది.
67 నుంచి 80s మధ్యలో. ఇక 80-81 నుంచి 90-91 మధ్యలో మన భారతదేశం యొక్క అగ్రికల్చర్ గ్రోత్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది పర్సంటేజెస్లో అంటే 3.07, అంటే ఇది హైయెస్ట్ పర్సంటేజ్ అనుకోవాలి ఈ సంవత్సరాల మధ్య. కారణం ఏంటి అంటే 67, 68, 80, 81 మధ్య కాలంలో స్టార్ట్ అయినటువంటి గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఈ ఇయర్లో మనకు కనిపించింది. ఇది స్ప్రెడ్ అయింది గ్రీన్ రెవల్యూషన్ అనేది. అంటే వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి హరిత విప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు అనేది పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇక 90-93, 2004, 2005 మధ్య గమనిస్తే మళ్ళా వ్యవసాయ రంగం కొంత పెర్ఫార్మెన్స్ తగ్గిందనే చెప్పాలి. 2.76, ఇది రిఫార్మ్స్ పీరియడ్ అని చెప్తున్నాం. 97-98 నుంచి 2004-2005 మధ్యలో చూస్తే కొంత వ్యవసాయ రంగం అనేది నెగ్లెక్ట్ చేయబడింది. అగ్రికల్చర్ అనేది 1.60 ఉంది గ్రోత్ రేట్ అనేది. కాబట్టి 97 నుంచి 98, 2004-2005 మధ్యలో వ్యవసాయ రంగం బాగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. కాబట్టి గ్రోత్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. మళ్ళీ 2004-2005 నుంచి 2010-11 మధ్యలో చూస్తే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 3.47%, 47% అంటే కొంత మళ్ళీ పుంజుకున్నది అనేది కనబడుతుంది. సో ద పాలసీ ఇన్స్టిట్యూషనల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ డ్యూరింగ్ గ్రీన్ రెవల్యూషన్ టైమ్ హెల్ప్డ్ ఇండియా అచీవ్డ్ ఇట్స్ ఫుడ్ సెల్ఫ్ సఫిషియెంట్ గోల్స్. సో గ్రీన్ రెవల్యూషన్ వల్ల కొంత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా అగ్రికల్చర్లో వ్యవసాయ రంగంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ టైం స్ప్రెడ్ అవ్వడం ద్వారా కొంత లాభం జరిగిందని మనం చెప్పొచ్చు. సో హవెవర్ నౌ డిఫరెంట్ పాలసీస్ ఆర్ నీడెడ్ టు ఫోకస్ ఆన్ స్మాల్ హోల్డింగ్స్, రెయిన్ఫెడ్ ఏరియాస్, విమెన్, లాగింగ్ రీజన్స్, రూరల్ నాన్ ఫార్మ్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే నౌ డిఫరెంట్ పాలసీస్ ఆర్ నీడెడ్ టు ఫోకస్ ఆన్ స్మాల్ హోల్డింగ్స్, అంటే చిన్న ఉద్యమం అంటే రైతులు ఎవరైతే ఉన్నారో దాని మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలి. ఎస్పెషల్లీ రెయిన్ఫెడ్ ఏరియాస్ ఏదైతే ఉందో వర్షాధారం మీద ఉన్నటువంటి ల్యాండ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి విమెన్ వారి యొక్క వేజెస్ కానీ వారి పనికి సంబంధించిన ఇష్యూస్ పైన కొంత పాలసీస్ అనేవి రావాల్సిన అవసరం ఉంది. తర్వాత లాగింగ్ రీజన్స్, రూరల్ నాన్ ఫార్మ్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్, ఇదంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలి అంటే డిఫరెంట్ పాలసీస్ ఆర్ నీడెడ్. దేని మీద రావాలి ఆ పాలసీలు అనేవి ఒకసారి మనం గమనిస్తే రెయిన్ఫెడ్ ఏరియాస్ కోసం అయితే ఏముంది, స్మాల్ హోల్డింగ్స్ అయితే ఏముంది, అలాగే ఏరియాస్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. సో వీటన్నింటి తీసుకొచ్చినట్లయితే మనం సస్టైనబుల్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాధ్యమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రిఫార్మ్స్ పీరియడ్ ఉంది. వ్యవసాయ రంగం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయబడింది అనేది చూసాము. 1.60 అనేది చాలా తక్కువ ప్రియారిటీ, అంటే తక్కువ గ్రోత్ రేట్ పెర్ఫార్మెన్స్ అనేది ఉండింది వ్యవసాయ రంగంలో. మళ్ళీ తిరిగి కొంత పుంజుకుండింది. సో ఇది పెర్ఫార్మెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రోత్ పెర్ఫార్మెన్స్ ఇన్ అగ్రికల్చర్ పర్సంటేజ్ అనేది మనం ఇక్కడ చూపించాము. ఇక ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ జీడిపి గ్రోత్ 1965 to 67లో 4% దాకా వెళ్ళింది. తర్వాత ఇక్కడ చూడండి 70s, తర్వాత 85 పీరియడ్లో ఎందుకు ఇంత టాప్ మోస్ట్కి వెళ్ళింది, దాదాపు 6ని టచ్ అవ్వడానికి వెళ్ళింది గ్రోత్ రేట్. సో ఇక్కడ చూడండి 79 ఈ 60s నుంచే 1965 to 80 ఈ పీరియడ్ అంతా కూడా ఏమైంది అంటే కొంత మనకి
67లో బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ 85లో టాప్ ప్లేస్లో ఉంది. అంటే కొంత గ్రీన్ రెవల్యూషన్ ఇంపాక్ట్ అనేది ఉండింది. ఆ తర్వాత లోయెస్ట్ పాయింట్ 2003లో కొంత తగ్గిపోయింది. మళ్ళా 2009 ఆ ప్రాంతంలో కొంత పుంజుకోవడం జరిగింది. 5% దాకా, దాదాపు 5% దాకా వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ టాప్ పాయింట్లు. ఏ సంవత్సరాల మధ్య కొంత అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ లోయెస్ట్ పాయింట్స్. 73లో, అలాగే 75లో, 77లో, 79, 81, అలాగే 83, అలాగే. సో ఈ లోయెస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్లను మనం గమనిస్తే గ్రోత్ రేట్ అనేది ఈ 2 దగ్గర స్టార్ట్ అయ్యి చిన్నగా 4 వరకు వెళ్ళడాన్ని మనం గమనించాలి. అంటే వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత, వ్యవసాయ రంగం యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉన్నది, వ్యవసాయ రంగం యొక్క ప్రియారిటీ అనేది ఏ విధంగా ఉంది అనేది మనకి ఈ గ్రాఫ్లో అర్థమవుతుంది. జీడిపిలో ఇది 5-year యావరేజ్ గ్రోత్ రేట్ని మనం గమనిస్తే, సో ఈ విధంగా ఫ్లక్చువేషన్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ స్మాల్ ఫార్మర్స్. కన్సర్న్ అండ్ ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్. Concerns and challenges in agriculture. Green revolution technology mainly benefited the high potential and irrigated areas. They have less impact on dry land and rain-fed areas. Also, yield growth latitude in the irrigated area. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ వల్ల టెక్నాలజీ కొంత బెనిఫిట్ అయింది. ఎస్పెషల్లీ హై పొటెన్షియల్ అండ్ ఇరిగేటెడ్ ఏరియాస్లో గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది. అలాగే దే హ్యావ్ లెస్ ఇంపాక్ట్ అండ్ డ్రై ల్యాండ్ అండ్ రైన్ఫెడ్ ఏరియాస్. అసలు గ్రీన్ రెవల్యూషన్ అనేది డ్రై ల్యాండ్లో కానీ రైన్ఫెడ్ ఏరియాస్లో ఎప్పుడు కూడా చేయలేదు. బాగా నీటిపారుదల సౌకర్యాలు కానీ, బాగా సారవంతమైన నేలలు కానీ, ఇలా పొటెన్షియల్ ప్రాంతాలలోనే ఇది గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా ఫోకస్ చేశారు. సో దాని ద్వారా గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చింది. అంటే ఫుడ్ స్కేర్సిటీ ఉండేటటువంటి ఇండియా కాస్త ఫుడ్ సర్ప్లస్ ఉన్నటువంటి దేశంగా కొనసాగుతూ వచ్చింది. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది డ్రై ల్యాండ్స్ కానీ రెయిన్ఫెడ్ ఏరియాస్ కానీ పెద్దగా ఇంపాక్ట్ అనేది ఏం లేదు. అసలు స్టార్ట్ చేయలేదు ఆ ప్రాంతాల్లో. విత్ అర్బనైజేషన్ అండ్ ఇన్కమ్ గ్రోత్, కన్జంప్షన్ ప్యాటర్న్ హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ సీరియల్స్ టు నాన్ సీరియల్ ఫుడ్స్, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై అండ్ అదర్ లైవ్ స్టాక్ ఫిషరీస్. సో ఈ విధంగా వేగంగా అర్బనైజేషన్ జరగడం, అంటే పట్టణాలు అనేవి ఏర్పడడం, దాని ద్వారా ఇన్కంలో గ్రోత్ రావడం, ప్రజల్లో అర్బనైజేషన్లో ఏదో ఒక వర్క్ దొరుకుతుంది కాబట్టి ప్రజల ఆదాయంలో మార్పు రావడం, ఆదాయంలో మార్పు వచ్చిన తర్వాత వారి యొక్క కన్జంప్షన్ వినియోగంలో మార్పు రావడం. సో దీంతో ఈ సీరియల్స్ నుంచి, అంటే పంటలు, ఈ ధాన్యాల నుంచి వేరే వైపు ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ప్యాటర్న్ అనేది, కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది ఏంటి అంటే వేరే వైపు నాన్ సీరియల్ ఫుడ్స్ వైపు షిఫ్ట్ అవ్వడాన్ని మనం గమనించాలి. అలాగే సప్లై ఆఫ్ దీస్ కమోడిటీస్ ఆర్ ఇన్ షార్ట్ రన్ సప్లై కంపేర్డ్ టు డిమాండ్. As a result, food inflation increased in recent years. Supply of these commodities in short, ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నాన్ సీరియల్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సప్లై అనేది, వాటి ఆ కమోడిటీ సప్లై షార్టేజ్ అవ్వడం,
కంపేర్ టు డిమాండ్తో పోలిస్తే వాటి సప్లై తగ్గిపోవడం. సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే వీటన్నింటి ధరలు పెరిగాయనుకోండి, వీటి సప్లై తగ్గిపోయింది, ఆటోమేటిక్గా వాటి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్ రీసెంట్ ఇయర్స్లో. సో డిక్లరేషన్ ఇన్ గ్రోత్ ఫామ్ 3.5% డ్యూరింగ్ 1981-97 మధ్య కాలంలో గ్రోత్ అనేది 3.5%, 2% డ్యూరింగ్ 1995-2005. సో డిక్లైన్ ఇన్ ఈల్డ్ గ్రోత్, ఆ పంటల దిగుబడి ఏదైతే ఉందో అది దాని యొక్క గ్రోత్ రేట్ అనేది 3.5 నుంచి క్రమంగా 2%కి తగ్గిపోయింది. సో ఇక్కడ కొన్ని మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. గ్రీన్ రెవల్యూషన్ వల్ల కొంత, అలాగే అర్బనైజేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఈ అర్బనైజేషన్ ద్వారా కూడా మనకి ఏమవుతుంది, ప్రజల ఆదాయాల్లో మార్పులు వచ్చేసి ఆ ఆదాయాలు పెరగడం ద్వారా ఇక్కడ ప్రజల కన్జంప్షన్ ప్యాటర్న్లో మార్పులు రావడం, వాటి యొక్క సప్లైలో మార్పులు రావడం, సప్లై చేయలేక డిమాండ్ పెరిగిపోయి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఏర్పడడం. సో ఇలాంటి అనేవి అగ్రికల్చర్లో కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉండడాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్లో దిస్ లీడ్స్ టు రైజింగ్ రూరల్ డిస్ట్రెస్ అండ్ ఆల్సో ఫార్మర్ సూసైడ్స్. దీనివల్ల ఏమవుతుంది, ఈ దిగుబడులు తగ్గిపోయాయి కదా, 3.5% నుంచి 2%కి పంటల దిగుబడి, ఆ వృద్ధి అనేది తగ్గిపోతున్నప్పుడు ఏమైంది, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం దిగుబడులు తగ్గిపోయినప్పుడు ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెరుగుతుంటుంది కాబట్టి ఇది వాళ్ళలో ఒక కొంత స్ట్రెస్ని కలిగించేసి ఫార్మర్స్ సూసైడ్స్కి దారితీస్తుంది. అలాగే ల్యాండ్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్, వల్నరబిలిటీ టు వరల్డ్ కమోడిటీ ప్రైస్, అలాగే డిస్పారిటీస్ ఇన్ గ్రోత్ అక్రాస్ రీజన్స్ అండ్ క్రాప్స్, గ్రోత్ రేట్ డిక్లైన్ మోర్ ఇన్ రెయిన్ ఫెడ్ ఏరియాస్. దాదాపు మొత్తం సాగు చేసేటటువంటి ప్రాంతాల్లో 60% భూమి రెయిన్ ఫెడ్ ఏరియాలో ఉండడము. సో ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి, అలాగే పంటల అసమానతలు అనేవి దారితీసింది. తర్వాత లాంగ్ టర్మ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్టీపర్ డిక్లైన్ ఇన్ పర్ క్యాపిటల్ ల్యాండ్ అవైలబిలిటీ, తర్వాత ష్రింకింగ్ ఆఫ్ ఫార్మ్ సైజ్, రైతులు సాగు చేస్తున్నటువంటి భూమి సైజు కూడా తగ్గిపోతూ వస్తుంది. అలాగే పర్ క్యాపిటల్ ల్యాండ్ అవైలబిలిటీ అనేది కూడా స్టీపర్ డిక్లైన్, అంత బాగా పడిపోయింది ఇది. సో ఇక్కడ గమనిస్తే మనం స్లో రిడక్షన్ ఇన్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మొత్తం మనకి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది బాగా పెరిగిపోతుండడం, ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిపోతుండడాన్ని కూడా కొంత సమస్యలు ఉన్నాయి మనకి. సో మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ లో ల్యాండ్ అండ్ లో లేబర్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. తక్కువ భూమి ఉంటుంది, లేబర్ ప్రొడక్టివిటీ కూడా తక్కువగా ఉంది. సో గ్యాప్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ఈజ్ వైడనింగ్. సో వీ షుడ్ బ్లేమ్ నాన్ అగ్రికల్చర్ లైక్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ నాట్ అబ్జర్వింగ్ వర్కర్స్ ఫ్రమ్ అగ్రికల్చర్. సో ఇలాంటి సమస్యలు అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ రెండు స్లైడ్స్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్స్ ఏమున్నాయంటే, ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల డిస్పారిటీస్ వచ్చాయి, డ్రై ల్యాండ్లో ఇదేమో సక్సెస్ అవ్వలేదు, అసలు డ్రై ల్యాండ్ కానీ వెట్ ల్యాండ్లో కానీ ఎక్కువ ఫోకస్ ఇవ్వలేదు. అలాగే ఈల్డ్ గ్రోత్, ఇవన్నీ కూడా టెక్నాలజీ అన్నీ కూడా తక్కువగా యూజ్ చేసుకోవడం, అంటే వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి. అర్బనైజేషన్ వల్ల ఇన్కమ్ అనేది బాగా పెరగడం, కన్జంప్షన్ ప్యాటర్న్ హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ సీరియల్స్ టు నాన్ సీరియల్ ఫుడ్స్, మళ్ళీ వీటి యొక్క సప్లై అనేది తక్కువగా ఉండడం కంపేర్ టు డిమాండ్. సో దీనివల్ల ఏమవుతుంది, ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే
ఈ గ్రోత్ రేట్ అనేది కూడా డిక్లరేషన్ అనేది 3.5 నుంచి 2% పడిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నాయి. తర్వాత ఫార్మర్ సూసైడ్స్ వచ్చాయి. తర్వాత ల్యాండ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వల్నరబిలిటీ టు వరల్డ్ కమోడిటీ ప్రైస్. తర్వాత డిస్పారిటీస్ ఇన్ గ్రోత్ అక్రాస్ రీజన్స్ అండ్ క్రాప్స్. పంటల విషయంలోనూ అసమానతలు వచ్చాయి. ఆ తర్వాత మనకి ప్రాంతీయ అసమానతలు కూడా వచ్చాయి. ఎస్పెషల్లీ గ్రీన్ రెవల్యూషన్ మనకి ప్రాంతీయ అసమానతను సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది రావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ సాగు చేసేటటువంటి ప్రాంతాల్లో, నీటిపారుదల సౌకర్య ప్రాంతాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వ్యవసాయం చేశారు కాబట్టి ఆ ప్రాంతాలు అనేవి డెవలప్ అయ్యాయి. దాని ద్వారా పక్కనే ఉన్నటువంటి జిల్లాలు అభివృద్ధి చెంది, దాని పక్కనే ఉన్నటువంటి డ్రై ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకపోవడంతో కొన్ని జిల్లాలు అభివృద్ధి చెంది, కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందక, ఎస్పెషల్లీ గ్రీన్ రెవల్యూషన్ టేకప్ చేసినటువంటి ప్లేస్లన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి, కొన్ని ప్రాంతాలు ఏమో డెవలప్ కాకుండా ఉండడం వల్ల మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది రీజనల్ డిస్పారిటీసే కాదు, క్రాప్ డిస్పారిటీస్ని కూడా పెంచిందని చెప్పాలి. అంతేకాదు మనకి దేశంలో పర్ క్యాపిటల్ ల్యాండ్ అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ ష్రింకింగ్ ఆఫ్ ఫార్మ్ సైజ్, రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి, కల్టివేషన్ చేస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కూడా విపరీతంగా తగ్గిపోయింది. తర్వాత స్లో రిడక్షన్ ఇన్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, 55% ఎంప్లాయ్మెంట్ అనేది పడిపోయింది. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ లో ల్యాండ్ అండ్ లేబర్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. భూమి తక్కువగా ఉండడం, అలాగే లేబర్ ప్రొడక్టివిటీ కూడా తక్కువగా ఉండడాన్ని మనం గమనించాలి. సో గ్యాప్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ఈజ్ వైడనింగ్. సో ఈ వ్యవసాయము, పారిశ్రామిక రంగాలు, సేవల రంగాల యొక్క ఇంపాక్ట్ అనేది, గ్యాప్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ గ్యాప్ పెరిగిపోవడం వల్ల ఏమైంది, మనం బ్లేమ్ చేస్తున్నాం. వీ షుడ్ బ్లేమ్ నాన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, ఇవేవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్, సర్వీస్ అనబడేటటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్లేమ్ చేస్తున్నాం. ఏమని, వ్యవసాయ రంగంలో ఉన్న సర్ప్లస్లో ఉన్నటువంటి లేబర్కి ఇవి సరైనటువంటి ఉపాధిని కల్పించట్లేదు అనేది మన వాదన. ఇక ఇక్కడ చూస్తే సోర్సెస్ ఆఫ్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్లో గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ డ్యూరింగ్ 1990s టు మిడ్ 2000 మధ్యలో చూస్తే, స్టీరింగ్ గ్రూప్ ఫర్ 11th ప్లాన్ హ్యాస్ ఎస్టిమేటెడ్ సోర్సెస్ ఆఫ్ గ్రోత్. సోర్సెస్ ఆఫ్ గ్రోత్ 5 ఫ్యాక్టర్స్. ఒకటి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, డైవర్సిఫికేషన్ ఉండాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ అంటారు, ఫెర్టిలైజర్స్ వాడకం అనేది ఉండాలి. సో దేర్ హ్యాస్ బీన్ స్లో డౌన్ ఇన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అలాగే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఆల్సో డిక్లైన్డ్. వర్తక వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోవడం అనేది. తర్వాత హయ్యర్ గ్రోత్ ఇన్ ద పోస్ట్ రిఫార్మ్ పీరియడ్ ఓన్లీ ఇన్ ద కేసెస్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్. సో ఈ విధంగా అగ్రికల్చర్ గ్రోత్కి సోర్సెస్ ఏముంది అనడానికి రీజన్స్ అనేవి మనకి స్లో గ్రోత్ రేట్ అనేది ఉండడానికి కారణాలు ఈ మిడ్ 90s టు 2000 మధ్యలో ఉండేటటువంటి కారణాలు చూడాలి. అలాగే స్టీరింగ్ గ్రూప్ ఫర్ 11th ప్లాన్ హ్యాస్ ఎస్టిమేటెడ్ సోర్సెస్ ఆఫ్ గ్రోత్. ఆ సోర్సెస్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉండాలి అనడానికి 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం పెట్టేటటువంటి పెట్టుబడి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ వ్యక్తులు చేసేటటువంటి పెట్టుబడి, టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించడం వ్యవసాయ రంగంలో, డైవర్సిఫికేషన్ భూమిని కూడా రకరకాల పంటలు పండించేటట్టు డైవర్సిఫికేషన్, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్. తర్వాత ఫెర్టిలైజర్ చూద్దాం. ఫెర్టిలైజర్స్ అంటే క్రిమిసంహారక మందులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం, వాటిని ఏ విధంగా ఉపయోగించాలనేది చూడడం అదొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం.
సో టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ కూడా కొంత డిక్లైన్డ్గా ఉండడం, హయ్యర్ గ్రోత్ రేట్ ఇన్ పోస్ట్ రీఫార్మ్ పీరియడ్ ఓన్లీ ఇన్ ది కేస్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ విషయంలో. సో ఇవన్నీ కూడా మనకి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఛాలెంజెస్లో. డిక్లైన్ ఇన్ గ్రోత్ పర్సంటేజ్ చూస్తే 1890 to 1991 ఈ పీరియడ్లో గమనిస్తే టెక్నాలజీ అనేది 3.3%, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ 3.9%, ఇక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 0.6, ఇరిగేషన్ ఏరియా 2.3, ఏరియా అండర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 5.6, ఎన్పికే యూజెస్ 8.2, క్రెడిట్ 3.7 అనేది ఉంది. అలాగే 1990 to 96-97 చూస్తే 2.8 ఈ టైంలో చూస్తే దీంతో కంపారిజన్ చేసి ఇప్పుడు కంపేర్ చేస్తే ఇంకా తగ్గిపోయింది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కొంత పెరిగింది, ఇరిగేటెడ్ ఏరియా కొంత పెరిగింది. అలాగే 96 నుంచి 2005లో టెక్నాలజీ 0, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ 1.4, ప్రైవేట్ 1.2, ఇరిగేషన్ ఏరియా 0.6, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ 2.5, 2.7, 2.3, 14.4. క్రెడిట్ మాత్రం బాగా పెరిగింది. సో డిక్లైన్ ఇన్ గ్రోత్ అనేది ఒకసారి గమనిస్తే ఈ విధంగా టెక్నాలజీ, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఇరిగేషన్ ఏరియా, ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఎన్కేపీ యూజ్ అనేది, క్రెడిట్, ఇవన్నింటినీ మనం ఒకసారి గమనిస్తే మనకి గ్రోత్ అనేది డిక్లైన్ అవుతుంది, తగ్గిపోతుంది. గ్రోత్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో విపరీతంగా తగ్గుతుంది అనేది మనం గమనించాలి. సో ఫ్రెండ్స్, సమ్ డైనమిజమ్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని డైనమిజమ్స్ను ఒకసారి పరిశీలిస్తే 4% growth in agriculture during 2004 to 8, record food grain production during 2008 to 9, 241 million tons exports in cotton, rice and sugar till 2008. అంటే కొంత 4% వృద్ధి రేటును కొనసాగించి కనబరుస్తుంది. రెవల్యూషన్ ఇన్ కాటన్ పీరియడ్ double in 6 years. Some positive signs on biotechnology, especially BT cotton production ఏదైతే ఉందో అవి. సక్సెస్ ఇన్ హైబ్రిడ్ వ్యవసాయం అనేది ఇది మొక్కజొన్నలో వచ్చినటువంటి హైబ్రిడ్ అనేది కొంత సక్సెస్ అవ్వడం. సమ్ ఇంక్రీజ్ ఇన్ హై వాల్యూ అగ్రికల్చర్, సమ్ రెయిన్ ఫెడ్ రీజన్స్ షోయింగ్ హై గ్రోత్ ఇన్ అగ్రికల్చర్. బీహార్, గుజరాత్ 9% growth rate in agriculture 2001 to 2009. So comfortable buffer stocks 60 million tons. Terms of trade in agriculture improved. సో కొన్ని డైనమిజమ్స్ ఉన్నాయి. అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఛాలెంజెస్తో పాటు కొంత డైనమిజం, ఎకానమీ అనేది కొంత బూస్టప్ అవడాన్ని మనం గమనించవచ్చు. అంటే బీటీ కాటన్ వచ్చిన తర్వాత ఇది సక్సెస్ అయింది. ఇది హైబ్రిడ్ మైజ్ అనేది సక్సెస్ అయింది. బీటీ కాటన్తో పత్తి విత్తనాలతో బీటీ పత్తి విత్తనాలు రావడంతో, కొంత బయోటెక్నాలజీ రావడంతో కొంత కాటన్ ప్రొడక్షన్లో పెద్ద రెవల్యూషన్ అనేది వచ్చింది. కాటన్ ప్రొడక్షన్ డబుల్ ఇన్ 6 ఇయర్స్ మధ్యలో డబుల్ క్రాప్ అనేది వస్తుంది. కాటన్ కారణం ఏంటి అంటే ఈ బీటీ విత్తనాల వల్ల. అలాగే హైబ్రిడ్ మైజ్ ఏదైతే ఉన్నాయో, హైబ్రిడ్ మొక్కజొన్న గింజల ద్వారా అవి కూడా సక్సెస్ అయ్యింది. అగ్రికల్చర్ అనేది ఇంక్రీజ్ అయింది, హై వాల్యూ అనేది కొంత ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సమ్ రెయిన్ ఫెడ్ రీజన్స్ షోయింగ్ హై గ్రోత్ రేట్ ఇన్ అగ్రికల్చర్. బీహార్ కానీ గుజరాత్ కానీ వీటిలో 2001 to 2009 మధ్య కాలంలో కొంత 9% వృద్ధి రేటు ఉంది.
అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి బఫర్ స్టాక్స్ అనేవి కొంత పెట్టుకోగలిగాం, 60 మిలియన్ టన్స్. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ కూడా, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ కూడా మనకి బాగా పెరిగిందనే చెప్పాలి. సో ఇదండి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి క్లాస్ని మనం చూసాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.